దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 5th డిసెంబర్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 6 and verse 17. రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. జాగ్రత్తగా గమనించాలి. రక్షణ అనే శిరస్థానము, దేవుని వాక్యమును ఖడ్గము. చూడండి, ప్రతి యుద్ధంలో డిఫెన్స్ ఉంటుంది, రక్షణ ఉంటుంది, రెండవది అటాక్ ఉంటుంది, దాడి ఉంటుంది. నీవు డిఫెన్స్లో ఉండుటకు, నీవు అపవాది తంత్రముల నుంచి, అపవాది బాణముల నుంచి నీవు సేఫ్గా ఉంటకు రక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శత్రువును ఎదురించుటకు, దాడి చేయుటకు వాక్యమనే ఆత్మ ఖడ్గము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక రక్షణ అనే శిరస్థానం ఎలాగొస్తుందండి? యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని విశ్వసించినప్పుడు, ఆయన ప్రభువుగా నువ్వు స్వీకరించినప్పుడు నీకు రక్షణ పొందుకుంటున్నావు. వాక్యమనే ఆత్మ ఖడ్గము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రేరేపింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ స్వరమును నువ్వు వింటున్నప్పుడు, when you hear the voice of the Holy Spirit, it becomes a sword in your hand. నీ చేతిలో అది ఖడ్గంగా మారుతుంది, ఆత్మ ఖడ్గము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యమనే ఆత్మ ఖడ్గము పరిశుద్ధాత్మ ద్వారా నీకు బోధింపబడినప్పుడు it becomes a sword. Let me read this in English. Ephesians chapter 6 and verse 17. And take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. Sword of the Spirit, which is the word of God. దేవుని వాక్యము ఆత్మ చేత ప్రేరేపింపబడినవి. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనుడు ఆత్మ ద్వారా సన్నతులైనప్పుడు ఈ మాటలు మనకి ఇవ్వబడ్డాయి. కనుక దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము, రక్షణ అనే స్థిరస్థానము. కనుక వీఆర్ డైలీ మనం ఒక బ్యాటిల్లో ఉన్నాం, ఒక పోరాటంలో ఉన్నాం. కొంతమంది అనారోగ్యముతో పోరాడుతున్నారు, కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లంతో పోరాడుతున్నారు, కొంతమంది జాబ్లెస్నెస్తో పోరాడుతున్నారు, కొంతమంది బిజినెస్ ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నారు, కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పోరాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ పోరాటంలో నీకు రక్షణ కావాలి. నీ శత్రువును, అనగా నీకు వెళ్తున్న పరిస్థితిని దాడి చేటుకు ఖడ్గం కావాలి. వాక్యమనే ఆత్మ ఖడ్గము. వాక్యమును ప్రేమించాలి. దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడ్డాది. యు ఆర్ బ్లెస్డ్ వెన్ యూ ఫీడ్ యువర్ స్పిరిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఆత్మను వాక్యము ద్వారా పోషించాలి. ఆత్మను వాక్యము ద్వారా పోషించాలి. మిగతా ఏమి చేసినాను ఆత్మకు 0 వాల్యూ వస్తుంది. కానీ వాక్యము ద్వారా, పరిశుద్ధ వాక్యము ద్వారా నీ ఆత్మను పోషించినప్పుడు ఖడ్గంగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ చేత ఆత్మ ఖడ్గమున్నప్పుడు దుష్టుడు ఏ రూపంలో వచ్చినను నువ్వు ఎదుర్కొంటావు. యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఇలాగా రాయబడి ఉందని చెప్పారు. He quoted the word of God. हिंदी में पढ़ेंगे. एफिसियों का पत्र, उसमें 6 अध्याय और 17 वचन पढ़ रहे हैं. उद्धार का टोप और आत्मा की तलवार, जो परमेश्वर का वचन है, ले लो. 2 चीज है. उद्धार का तोप पहना है और वचन का जो है आत्म तलवार लेना है. यही एक मसीहा का बच्चा जीत सकता है. प्रिय भाइयों बहनों, सब लोग उद्धार कैसा पाते हैं? जब यीशु मसीह को अपना उद्धारकर्ता मान लेते तो उद्धार पाते हैं. आपके लिए डिफेंस हो जाता है, आपके लिए बचाव हो जाता है, और आपके पास वचन का तलवार होना चाहिए. आत्मा का तलवार कहा जाता है. जब वचन आपके आत्मा में घुसता है वो तलवार बन जाता है.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి లేకుండా మనము యుద్ధ భూమిలో దిగుతున్నాం, ఇది లేకుండా మనము పడిపోతున్నాం, మనము రాలిపోతున్నాము, మనము ఓడిపోతున్నాము. కానీ ఈరోజు ఈ రెండిటి విషయమే నువ్వు ఆశ కలిగి, ప్రభా రక్షణని శిరస్థానముకే స్తోత్రంలో నాయన, దేవా వాక్యమనే ఆత్మ ఖడ్గానికే మీకు స్తోత్రం చెల్లిస్తున్నామని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవిత పోరాటంలో జయిస్తూ, యేసు ప్రభు నామములో జయిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేసేవాడవయ్యా, మీకు స్తోత్రంలో నాయన. దేవ, ప్రతి ఒక్కరూ రక్షణని శిరస్థానము ప్రభా వాక్యమైన ఆత్మ ఖడ్గమును పట్టుకొని ముందుకు సాగిపోటుకు సహాయం చేయని నాయన తండ్రి. ఈ యుద్ధ పోరాటంలో నాయన, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా నాయన తండ్రి, దేవా తండ్రి, సత్యవాక్యాన్ని మేము చేత పట్టుకొని ముందుకు సాగిపోటుకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నువ్వు వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఇష్టంలో రక్షకుడా తండ్రి, దేవ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారందరి కొరకు ప్రార్థన చేసినాను ప్రభా. నీ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. దేవ, నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించినాయన. ఎక్కడనైనా తప్పిపోతున్నారు, ఎక్కడ పడిపోతున్నారు ప్రభా, ఎక్కడనైనా తండ్రి నైనా జ్ఞానాన్ని అనుసరించడం లేదు నాయన, వారికి జ్ఞానము దయచేసి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేసినాను. మీ తోడు వరకు దయచేసి నాయన మంచి జాబ్స్లో వారిని దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేసి, బిజినెస్ అంతట్లో కూడా మీరు తోడు దయచేయండి, మీ కాపుదలు దయచేసి నీవే గెలువుటకు కృప దయచేయమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రంలో నాయన తండ్రి. చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు దీవించండి అయ్యా. మీ యొక్క భద్రతను, మీ యొక్క క్షేమమును నాయన తండ్రి, యుద్ధం చేటుకు మీ ఆత్మ ఖడ్గంకి స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. సహాయం చేయండి నాయన తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారు పరిచయం అంతట్లో కూడా మీ తోడు దయచేయండి నాయన. దేవ, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.